వేదకాలంలో ఉపనయన ఉత్సాహం వేదకాలంలో విద్యా ప్రారంభము ఉపనయన ఉత్సాహంతో ప్రారంభమవుతుంది. గాయత్రి మంత్రముతో ప్రారంభమవుతుంది. ఉప అంటే సమీపము, నయనం అంటే నేత్రము, జ్ఞానము. జ్ఞాన సంపార్జనకు సమీపాన ఉండటం, గురువుకి దగ్గరగా ఉండటం. శశరికము స్వీకరించిన విద్యార్థులను అంత్యవాసి, గురుకులవాసి అని పిలుస్తారు. శిశరికం స్వీకరించిన విద్యార్థులను అంత్యవాసి, గురుకులవాసి అని పిలుస్తారు. వేదకాలంలో విద్య ప్రారంభ వయసు ఉపనయన ఉత్సాహంతో ప్రారంభమవుతుంది. బ్రాహ్మణులకైతే 8 సంవత్సరాలు, క్షేత్రియులకైతే 10 సంవత్సరాలు, వైశ్యులకైతే 12 సంవత్సరాలు. ద్విజులు అంటే మొదటి జన్మ శరీర ఆకృతి పొందేవారు. ద్విజన్మ అంటే రెండవసారి జన్మించటము. ఉపనయనం ద్వారా జ్ఞానం పొందటము. సమవర్తన ఉత్సాహం ద్వారా విద్య పూర్తి చేసుకుంటారు. అంటే 12 సంవత్సరాలు విద్యాభ్యాసం పూర్తి చేసుకోవడం. సమవర్తన ద్వారా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ఉత్సాహం చేసుకుంటారు. వేదకాలంలో విద్యాబోధన ఉపాధ్యాయుని పాత్ర ఆశ్రమాలలో అయితే గురుకులాలలో జరిగేది. వేదకాలంలో విద్య ఎక్కడ జరిగేది అంటే ఆశ్రమాలలో, గురుకులాలలో జరిగేది. మునులు, సన్యాసులు బోధించేవారు. అక్కడ ఎవరు బోధించేవారు అంటే మునులు, సన్యాసులు బోధించేవారు. విద్యార్థులు భిక్షాటన చేసుకొని ఆహారాన్ని సేకరించుకోవాలి. ఉపాధ్యాయుని స్థాయి ఆచార్య, ఉపాధ్యాయ, గురువు, అతి గురువు అని ఉండేవారు. గురువు అంటే ద్రష్ట అని పిలిచేవారు, వజ్జ అని పిలిచేవారు. ద్రష్ట అనే అన్నీ తెలిసిన జ్ఞాన సంపార్జన గల వ్యక్తి అని అర్థం. ద్రష్ట అంటే అన్నీ తెలిసిన జ్ఞాన సంపార్జన గల వ్యక్తి అని అర్థము. బోధన ఏ విధంగా జరిగేది అంటే మౌఖిక, వాచిక పద్ధతిలో ఉండేది. సంస్కృత భాషలో జరిగేది. ఉపన్యాస పద్ధతిలో జరిగేది. ప్రశ్నోత్తర పద్ధతిలో జరిగేది. చర్చా పద్ధతిలో జరిగేది. వివరణ పద్ధతిలో జరిగేది. ముండన పద్ధతిలో జరిగేది. విద్య పూర్తిగా ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండేది. వేదకాలంలో విద్య పూర్తిగా ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండేది. తాళపత్రాలు, భోజపత్రాలపై శ్లోకాలను లిపి రూపంలో రాయించేవారు. భోజపత్రాలపై శ్లోకాలను లిపి రూపంలో రాయించేవారు. వేదాలు 4, వేదాంగాలు 6, షడంగాలు 6, షడ్దర్శనాలు 6, పురాణాలు 8. ఇవి కంపల్సరీ ఇక్కడ నుంచి బిట్ వస్తుందండి. కంపల్సరీ ఇంపార్టెంట్ బిట్. వేదాలు 4, వేదాంగాలు 6, షడ్డంగాలు 6, షడ్దర్శనాలు 6, పురాణాలు 18. మానిటోరియల్ పద్ధతి అంటే ఏంటి? మానిటోరియల్ పద్ధతి అంటే చురుకైన విద్యార్థి తమకు సహాయ విద్యార్థులకు, జూనియర్ విద్యార్థులకు బోధించేవారు. చురుకైన విద్యార్థి తమకు సహాయ విద్యార్థులకు, జూనియర్ విద్యార్థులకు బోధించేవారు. ఈ కాలంలో విద్య మధ్యయుగము, గుప్తుల కాలం వరకు కొనసాగింది. వేద విద్యా విధానం మధ్యయుగము, గుప్తుల కాలం వరకు కొనసాగింది. గుప్తుల కాలంలోనే ప్రధాన విద్యా కేంద్రాలు వారణాసి, నలంద. గుప్తుల కాలంలో ప్రధాన విద్యా కేంద్రాలు ఏవంటే వారణాసి, నలంద. వేదకాలంలో విద్యా లక్ష్యాలు ఏ విధంగా ఉండేది అంటే పరావిద్య అంటే ఆయుష్మికం అని అంటారు. అనగా ముక్తి మోక్షం పొందటాన్ని పరావిద్య అంటారు. అపరవిద్య అంటే అపరవిద్య ఐహికము ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘ జీవనం గడపడాన్ని అపరవిద్య అంటారు.
ఉపనిషత్తుల ప్రకారము విద్య గురుకులాలలో జరిగేది. ఉపనిషత్తుల ప్రకారము విద్య గురుకులాల్లో జరిగేది. శ్రావణము అంటే వినడము, మననము అంటే పునరుక్తి చేయడము, ధ్యానము గురువు బోధించిన విషయాలపై ఏకాగ్రతతో దృష్టిని నిలపటం. ధ్యానము అంటే గురువు బోధించిన విషయాలపై ఏకాగ్రతతో దృష్టిని నిలపటం. సందేహాలను చర్చా పద్ధతిలో నిరుక్తి చేస్తారు. నిధిధ్యాసనం అంటే జీవితానికి అన్వయించుకోవడము. జీవితాన్ని అన్వయించుకోవడము. మానిటోరియల్ పద్ధతి అంటే ఇంగ్లాండ్లో దీన్ని బేల్ విద్యా విధానం అంటారు. ఇంగ్లాండ్లో ఏమంటారు అంటే బేల్ అనే విద్యావేత్త సర్వజనీన విద్యా వ్యాప్తికి తక్కువ ఖర్చుతో చేయవచ్చు అని బేల్ సిస్టమ్గా ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టాడు. బేల్ సిస్టమ్గానే ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టడం జరిగింది. మానిటోరియల్ పద్ధతిని ఇంగ్లాండ్లో బేల్ అనే విద్యావేత్త ఇంగ్లాండ్లో బేల్ సిస్టమ్గా ప్రవేశపెట్టడం జరిగింది. మానిటోరియల్ పద్ధతి అంటే తపోవన పద్ధతి అని కూడా అంటారు. మానిటోరియల్ పద్ధతిని ఏమంటారు అంటే తపోవన పద్ధతి అని కూడా అంటారు. వేదకాలంలో తొలి దిశలో స్త్రీలకు ఉపనయన కర్మలకు అర్హత ఉండేది. వేదకాలంలో తొలి దిశలో స్త్రీలకు ఉపనయన కర్మలకు అర్హత ఉండేది. అప్పుడు వేదకాలంలో తొలి దిశలో స్త్రీలు ఎవరెవరు విద్యా అర్హత పొందారు అంటే గార్గి మైత్రి, లోపముద్ర, ఇంద్రావణి అనే మహిళలు ఉపనిషత్తులలో ప్రతిభను చూపించారు. ఇతిహాసాల కాలంలో అయితే కౌశల్య, ద్రౌపది అత్యధిక విద్యను పొందిన మహిళను బ్రహ్మవాదినిగా పిలిచేవారు. వేదకాలంలో తొలి దిశలో అత్యధిక విద్యను పొందిన మహిళను ఏమని పిలిచేవారు అంటే బ్రహ్మవాదినిగా పిలిచేవారు. అధర్ణ వేదంలో వేద అధ్యయనం పూర్తి చేసిన స్త్రీ వివాహానికి అర్హురాలు. వేద అధ్యయనం పూర్తి చేసిన స్త్రీని వివాహానికి అర్హురాలు. దూహిత అంటే ఆవు పాలు పితకడం విద్యకు నేర్చుకున్న అమ్మాయి. ఆవు పాలు పితుకుతూ నేర్చుకున్న అమ్మాయి అని అర్థము. ఆవు పాలు పితకడము. దూహిత అంటే ఆవు పాలు పితుకుతూ విద్యను నేర్చుకున్న అమ్మాయి. ఉత్తర వేదకాలపు విద్యా విధానం అంటే ఆర్యుల శ్రమ విభజన. ఆర్యులు కాలంలో శ్రమ విభజన ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని శ్రమ విభజన చేశారు. లౌకిక విద్య అందుబాటులోకి ఉండేది. బౌద్ధ విద్యా కాలము చూసినట్లయితే ఇక్కడితో వేద విద్యా విధానము పూర్తి అయ్యింది. తర్వాత బౌద్ధ విద్యా విధానము